నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకుకూరలతో పుల్లకూర ఎలా చేయాలో చూద్దాం. సాధారణంగా చేసే ఆకుకూరలతో పప్పు వేపుడుగా కాకుండా 4-5 రకాలతో కలిపి ఈ ఆకుకూరలు కలిపి పుల్లకూరలా చేసుకుంటే ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. తినడానికి ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తొందరగా ఉడుకుతుందని నేను ఇక్కడ కుక్కర్ వాడుతున్నానండి. మీరు మామూలు పాత్రలోనైనా చేసుకోవచ్చు. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం సైజులో ఉన్న 8 పచ్చిమిర్చీలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేగించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న 4 కట్టల గోంగూరని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి కట్ చేసిన 2 కట్టల పాలకూరని, అలాగే 2 కట్టల తోటకూరని, 2 కట్టల మెంతికూర, 2 కట్టల ఎర్రమల కూరని కూడా వేసుకోవాలి. ఇవే ఆకుకూరలు కాకుండా మీకు అందుబాటులో ఉన్న ఏ ఆకుకూర అయినా గోంగూరతో పాటు కలిపి వేసుకోవచ్చు. వీటితో పాటు మీడియం సైజులో ఉన్న 5 టమోటాలను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకుని ఒక చిన్న గ్లాస్ నీళ్లు వేసుకుని కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీస్తున్నానండి. ఆకుకూర మొత్తం ఈ విధంగా ఉడికిపోయింది. ఈ ఆకుకూరతో ఉడికిన నీళ్లను ఈ విధంగా పక్కకు తీసి పెట్టుకుని ఇప్పుడు పప్పు ఎనిపే పప్పు కట్టి తీసుకుని ఆకుకూర మొత్తం ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఎనుపుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చిన్న కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత 4 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే కొంచెం ఎండు కరివేపాకు వేసుకొని వేయించి ఇప్పుడు పక్కన ఎనిపి పెట్టుకున్న పుల్లకూరలోకి ఈ తాలింపు మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. మీరు ఈ తాలింపులో దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవచ్చు. అంతేనండి, నోటికి పుల్లగా ఎంతో రుచిగా ఉండే ఆకుకూరలతో పుల్లకూర రెడీ. ఇది వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో మేము చేసిన పుల్లకూర చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోను చూడడం వల్ల మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి.